రాజ్యసభకు వద్దిరాజు అనిల్ రేణుకా చౌదరి ఏకగ్రీవంగా వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నికయ్యారనే అంశాన్ని కూడా ప్రధానంగా ఈ రోజు ఈనాడు ఫోకస్ చేసింది. మనం చూసాం కాంగ్రెస్ వైపు నుంచి అటు రేణుకా చౌదరి ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు రేణుకా చౌదరి చాలా స్టబ్బోర్న్గా ఉంటూ వచ్చారు ముందు నుంచి. కానీ అటు ఖమ్మం ఎంపీ సీటు నిజంగానే ఒక హాట్ సీట్గా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం మొత్తం కూడా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. అందుకే అటు పొంగులేటికి మంత్రి పదవి, ఇటు బట్టికి మంత్రి పదవి, అటు తుమ్మలకు కూడా మంత్రి పదవి దక్కింది. ఒకే జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవి దక్కడం అనేది ఒక రికార్డు అని చెప్పుకోవాలి. అప్పటి నుంచి కూడా అటు తుమ్మల నాగేశ్వర్ తన కొడుకును అక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా, ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా. మరోవైపు పొంగులేటి తన బ్రదర్ను ప్రొజెక్ట్ చేస్తుంటే మరోవైపు బట్టి భార్య అక్కడ ఆల్రెడీ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే రేణుకా చౌదరి ఒక దశలో ఒక డిఫెన్స్లో పడ్డారు. తాను కాకుండా ఎవరైనా పోటీ చేయాలనుకుంటే అది సోనియా గాంధీకి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది అంటూ కూడా ఆమె కొన్ని కీలక కామెంట్స్ కూడా చేస్తున్నారు. తనకు మాత్రం టికెట్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే సోనియా గాంధీని కూడా పోటీ చేయాలని అటు రేవంత్ రెడ్డి కానీ ఇటు బట్టి కానీ వెళ్ళి ఆహ్వానించారు కూడా. కానీ సోనియా గాంధీ ఈ రోజున జైపూర్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యి ఉన్నారు. సో ప్రత్యక్ష ఎన్నికల్లో తను పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్గా లేదు అనే ఒక మెసేజ్ని అయితే సోనియా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అదే సమయంలో ఈరోజు రేణుకా చౌదరికి కూడా కీలకంగా ఈ రోజున ఒక రాజ్యసభ టికెట్ని అయితే కాంగ్రెస్ కేటాయించింది. అంటే ఖమ్మం పార్లమెంట్ సీటు రేణుకాకు లేనట్లే అని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మరోవైపు 4వ సారి రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలు కావడం ఇది 4వ సారి అనుకోవాలి. ఇక అనిల్ కుమార్ యాదవ్ అంటే డిఫరెంట్ ఇనిషియేషన్ అది. ఎందుకంటే యూత్కు ప్రాధాన్యత ఇచ్చే దిశగా రేవంత్ రెడ్డి అనేక ఏదైతే హామీలు ఇవ్వడం జరిగింది ఎన్నికల కంటే ముందు వితిన్ ద పార్టీలు కూడా అటు ప్రభుత్వం వైపున ఫోకస్ పెడుతూనే అటు ఉద్యోగ నియామకాలు మొదలుకున్న అన్ని అంశాల్లో ఇటు చూసినట్లయితే వితిన్ ద పార్టీలో కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళకు మొన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. లేటెస్ట్గా చూసినట్లయితే అనిల్ కుమార్ యాదవ్కి ఈ రోజున ఎక్స్పెక్ట్ కూడా చేయకుండానే రాజ్యసభ లాంటి అతి కీలక పదవులు ఇచ్చారు. అటు సామాజిక వర్గ ఈక్వేషన్లో కూడా ఆయన పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారని అనుకోవాలి అనిల్ కుమార్ యాదవ్. మరోవైపు చూసినట్లయితే ఈ రోజున బీఆర్ఎస్ వైపు నుంచి వద్దిరాజు రవిచంద్ర ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయనకి ఈరోజు రెన్యువల్ చేసే ప్రయత్నం అయితే జరిగింది టీఆర్ఎస్ వైపు నుంచి. సో ఆయనకి రెన్యువల్ చేసిన కారణంగానే ఈరోజు సంతోష్ కూడా తన పదవిని కోల్పోయారు. సో తానికి రెన్యువల్ చేయలేదనే కారణంతోనే కేసీఆర్తో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారన్న కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినట్లయితే వీళ్ళు ముగ్గురు ఎన్నిక ఏకగ్రీవమైంది. సో అది ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ అంశాన్ని ఈనాడు ఈరోజు ప్రధానంగా హైలైట్ చేసే ప్రయత్నం అయితే చేసింది.